హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ నెంబర్ 1 ఎవరు? అదేంటి, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు కదా అంటే అది 2023 ఎన్నికల ముందు వరకే. ఎందుకంటే అంతకు ముందు నుంచే కొడుకును తన స్థాయిలోకి తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నారనే ప్రచారం జరిగింది. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారని, అనుభవం కోసం 2 కీలక శాఖలను కూడా ఇచ్చారనే అనుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం బీఆర్ఎస్లో జరుగుతున్న రాజకీయం మరో ఎత్తని చెప్పాలి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. దీంతో అంతా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులే చూసుకుంటున్నారు. కేసీఆర్ జనాల్లోకి వస్తారని క్యాడర్ చెప్పుకుంటుందే తప్ప పెద్ద ఆయన నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు. 10 ఏళ్ళు పవర్లో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సర్వం కేసీఆరే అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోయాక పార్టీపై కేసీఆర్ పట్టు కోల్పోయారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. అందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే ఉదాహరణగా చూపిస్తున్నాయి. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మౌనముని అవతారం ఎత్తారు. బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్ళీ అటువైపు చూడలేదు. వరదలు వచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా కనీసం నోరెత్తలేదు. ఎమ్మెల్యేలు నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించడం లేదు. మధ్య మధ్యలో పూజలు యాగాలు చేసుకుంటూ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు అప్రకటిత ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు. దూకుడు ప్రదర్శించడంలో కానీ వాగ్దాటిలో కానీ హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలే చెబుతుంటారు. మీడియా సమావేశాలు, మీడియా ప్రతినిధులతో చిట్చాట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టులు చేయడం లాంటి వాటి వరకు కేటీఆర్ ఓకే, కానీ వీధి పోరాటాలు అంటే మాత్రం కేటీఆర్తో కాని పని అని గులాబీ క్యాడర్ బహిరంగంగానే చెప్తుంది. ఆ విషయంలో హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తనదైన దూకుడుతో క్యాడర్తో బేష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపరచానికుడైన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అంటే అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్టీ వారే అంటున్నారు. భవిష్యత్తులో హరీష్ రావు ప్రమాదాన్ని గుర్తించే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకి మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారంటారు. ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక హరీష్ రావును కేసీఆర్ దగ్గరికి తీశారు. లేదంటే పరోక్షంగా ఈటలతో చేతులు కలిపే ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించడమే కాకుండా తెలివిగా ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించే బాధ్యత కూడా హరీష్ రావు భుజాలపై పెట్టారన్న వాదన ఉంది. అయితే ఇప్పుడు హరీష్ రావును కంట్రోల్ చేయగలిగిన స్థితిలో కేసీఆర్ లేరన్నది గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితి లేదంటున్నారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన తిరిగి పోరుబాట పట్టలేరని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయస్సు ఆరోగ్యం కూడా కేసీఆర్కు సహకరించవన్న సంగతి హరీష్ రావుకి తెలియని సంగతి కాదు. అటు కేటీఆర్ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, తండ్రి స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ 5 ఏళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజల్లో తన ఇమేజ్ మరింత పెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు, అంతకు ముందు ఉద్యమ సమయంలో మీడియా సమావేశాలు పెట్టాలంటే కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. మంత్రులు సైతం కేసీఆర్ అంటే భయపడే పరిస్థితులు ఉండేవి. కానీ అధికారం కోల్పోయాక ఆ పరిస్థితి కనబడడం లేదు. బాబా బామ్మర్దులైన కేటీఆర్, హరీష్ రావుల మధ్య పార్టీలో వారసత్వ పోటీ ఉండడం సహజమే. ఆ క్రమంలో కరుడుగట్టిన గులాబీ క్యాడర్ హరీష్ రావు వెన్నంటే ఉన్నట్లు కనిపిస్తుంది. అది గమనించారో ఏమో కేటీఆర్ అలర్ట్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ మధ్య ఆయన బయటకు వస్తే భజన పరులు సీఎం సీఎం అంటూ స్లోగన్స్తో హోరెత్తిస్తున్నారు. అదంతా అరేంజ్డ్ డ్రామానే అని, ఫ్యూచర్లో పార్టీకి తానే దిక్కని చెప్పుకోవడానికి కేటీఆర్ ఆ మెలో డ్రామా నడిపిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో చిన్న బాస్ సీఎం ఆశలు ఫలిస్తాయో లేదో చూద్దాం.